హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఇక్కడ చూసిన వర్షాలు పడి జలుబు, దగ్గు, జ్వరం ఇలా అందరూ బాధపడుతున్నారు కదా. సో ఇలాంటి టైంలో నోటికి ఏమి తినబుద్ధి కాదు. ఇలా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఒకసారి మునక్కాయ గుడ్డుతో పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి కొంచెం అంటే చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, అలానే గుప్పెడు కరివేపాకు రెబ్బలు, 2 చిటికెళ్ళ ఇంగువ కూడా వేసి 1 నిమిషం పాటు తాలింపును వేయించాను. ఇప్పుడు అందులోనే కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక మునక్కాయలు ముక్కల్ని కూడా వేసి పసుపు, తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలపండి. పులుసులోకి కళ్ళుప్పు చాలా బాగుంటుంది. సో పులుసులో చేస్తున్నప్పుడు కళ్ళుప్పును ప్రిఫర్ చేయండి. మూత పెట్టి కొంచెం మగ్గించిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. టమాటాలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి. టమాటాలు కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఆచి ఫిష్ కర్రీ మసాలా కూడా వేయండి. ఆచి ఫిష్ కర్రీ మసాలా మీకు ఏ పులుసులోకైనా చాలా బాగుంటుంది ఫ్లేవర్, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు అందులోనే 1/2 గ్లాస్ వరకు నీళ్లు, అలానే ఉడకపెట్టిన 4 గుడ్లు కూడా వేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి కర్రీ చిక్కగా అయ్యేంత వరకు, నూనెంతా పైకి తేలేంత వరకు కర్రీని మగ్గించండి. సో ఎక్కువగా కదలకండి, గుడ్లన్నీ కూడా చిగురుగా అయిపోతాయి. సో ఇలా చూపిస్తున్నట్లుగా నూనెంతా పైకి వచ్చి కర్రీ చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలపండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.